जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे। ఈ శ్లోకం కూడా ఏంటంటే ఈ సాంఖ్యంలోన అతి ప్రధానమైనది. ఇది కూడా ఏంటంటే నజాయితే మ్రీతేవ, అది అని అంటున్న తత్ అని అంటున్నారు చూసారా. ఆ తత్ అనేది ఆ పరమాత్మ, ఆ ఆత్మ, ఆ పరమాత్మ అనేది ఏంటంటే, ఆ బ్రహ్మం అనేది ఏంటంటే నజాయతే, అది పుట్టేది కాదు, మ్రియతేవ చనిపోయేది కాదు కదా చిన్న అయం భూత్వ అభవితావాన భూయ, ఒకానొకప్పుడు పుట్టి మళ్ళీ చనిపోయి మరల ఎప్పుడు అజో నిత్యం, ఎప్పుడు అది పుట్టుక లేనిదే, నిత్యం ఎప్పుడు ఉండేదే, శాశ్వతంగా ఉండేదే, పురాణం ఎప్పటి నుంచో ఉన్నది, నా హన్యతే అంటే అది హన్యమానే శరీరే, అంటే ఈ శరీరంలోన అది చంపడం గాని చంపబడడం గాని లేదు. అంటే ఈ శరీరం ఉండకపోవచ్చు గాక, కానీ అది ఎప్పుడు ఉండేది, అదే రేపు భవిష్యత్తులో చెప్పబోతున్నారు పరమాత్మ. ఈ శరీరంలో ఉండే ఆ పరమాత్మ స్వరూపం ఉన్నదే, అది ఎప్పుడు కూడా ఉండేదే, పుట్టుక లేనిది, షడ్వికార రహితమైనది, పుట్టుట, పెరుగుట, వృద్ధి చెందుట, స్థితి చెందుట, క్షీణించుట, నాశనమగుట అనే 6 గుణాలు లేనిది, షడ్వికార రహితమైన ఆ పరమాత్మ ఈ శరీరంలో ఉన్నప్పటికీ కూడా దానిని ఎవరు నాశనం చేయడం గాని, దాని ఇంకెవరైనా నాశనం చేయడం గాని, అది నాశనం చేయబడడం గాని అది జరగదు సుమా అని అద్వైత జ్ఞానం ఈ సాంఖ్య రూపంలో చెప్తున్నారు పరమాత్మ. నెక్స్ట్ వాసాంశ జీన అనుకుంటా. ఇంతే గురుజీ టుడేకి. ఓకే, 12 అయిపోయినాయా? ఓకే ఓకే, అయిపోయినాయి గురుజీ. 12 అయిపోయింది. ఇప్పుడు ఈ 12 శ్లోకాల తాలూకా భావం, ఈ 12లోనే మనకు చాలా వేదాంతం వచ్చేసింది చూసారా. చాలా వేదాంతం, వైరాగ్యం అన్ని వస్తాయి. ఏంటి సాధకుడికి ఇవన్నీ చేస్తూ వింటూ ఉంటుంటే, భగవద్గీత అర్థపూరితంగా చదువుతూ ఉన్నామంటే, ఇది విని మీరు యోగంలో కూర్చున్నారనుకోండి, కూర్చుంటే బ్రహ్మాండంగా వస్తుంది, యోగం కూడా వస్తుంది, అది స్థిరమైపోతుంది. యోగంతో మీరు ఆలోచించారంటే స్థిరమైపోతుంది. గురువు గారు చెప్పేవారు ఏంటంటే, యోగస్ తద్వృత్తి నిరోధో హి జ్ఞానం సమ్యక్ గవేక్షణ అన్నారు. ఏ భావంతో యోగం చేస్తావో అది స్థిరం అవుతుంది. కాబట్టి స్థిరం చేయడానికి యోగం కావాలి, దానికి ముందు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం, అందుకనే పరమాత్మ యోగం చెప్పే ముందు ఈ సాంఖ్యం చెప్పారు. అది